మార్కాపురం జిల్లా సౌజన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రజక ఆత్మీయ సమ్మేళనంలోనే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. రజక సోదరులు నాణ్యమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, ఐక్యతతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రజాప్రతినిధులు, రజక సంఘ నాయకులు, వందలాది మంది రజక సోదరులు పాల్గొన్నారు. నేను ఈరోజు చూశాను, గతంలో ఎన్నో కుల మీటింగ్లు కానీ ఇతర మీటింగ్లకు కూడా వెళ్ళాను. కానీ మన రజకులలో అద్భుతమైనటువంటి స్పీకర్లు ఉన్నారు. ఏ ఒక్కడు కూడా శృతి ఏడుకు తగ్గటంలా అందరూ ఆకాశం. మరొక ఉదాహరణ వెలుగొండ ప్రాజెక్ట్. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వకుండా సరిపోదు, దానికి కడుపు నిండా అన్నం తినేదానికి ఇంకా చేయాలని హార్టికల్చర్ అప్పుడు జత చేయడం అది మరి ఒక పెట్టు. దీంతో పాటు ఇదే కాకుండా నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీళ్ళు అందించాలని ఇంటింటికి మంచినీళ్ళ స్కీముని ఈ రోజు మన మార్కాపురం జిల్లా మొత్తానికి 1290 కోట్ల రూపాయలతో ఇచ్చి ఈ రోజు మన ప్రాంతంలో ప్రతి ఒక్క జీవి బ్రతికే దానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి నీళ్ళలో ఈ రోజు మనం అందరం